హలో ఫ్రెండ్స్, నీతోనే డాన్స్ 2.0గా ఇక అలానే చూస్తే ఇప్పుడు రేస్ టు ఫినాలే కూడా కంప్లీట్ అయిపోయిందన్నమాట షూటింగ్ అనేది. ఇక దీంట్లో అసలు ఎవరు ఎలిమినేషన్ అవ్వబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మన వీడియోలో అయితే చూసేద్దాం. అలానే ఈ వారం పర్ఫార్మెన్స్లో చూస్తే మానస్ అలానే చూస్తే ఇక భానుశ్రీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళైతే చేస్తారు. అలా డిఫరెంట్ వేలో వీళ్ళు డాన్స్ అయితే చేస్తారు. ఈసారి పోయిన వారం చూస్తే వీళ్ళే ఎలిమినేషన్ రౌండ్కి రావటం కూడా జరిగింది కదా. ఈసారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇక అలానే చూస్తే అమర్ తేజ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఇక నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట. అంత డిఫరెంట్ వేలో వీళ్ళు కూడా ఈసారి అయితే ఇక అమర్ తేజ్ కూడా ఇక వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చేస్తారనమాట. ఇక అంతేకాకుండా మనకి చూస్తే నితిన్ అక్షిత వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఓవరాల్గా చూస్తే వీళ్ళు కూడా బాగుంటుంది అనమాట. ఇక మనకి ప్రిన్స్ అలానే వాసంతి వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఇక తర్వాత చూస్తే మాత్రం ఇక విశ్వ నైని పావని వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అంటే కనుక వీళ్ళు ఒక కోయోళ్ళ గెటప్ అయితే వేస్తారు. వీళ్ళు ఒక అడవిలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ టైప్లో అయితే చేస్తారనమాట. ఇక వాళ్ళ డ్యాన్స్ ఎలా ఉంటుంది మనకి ఆల్రెడీ తెలుసు కదా. మనకి మీరు ప్రోమో చూస్తే మీకే క్లారిటీ అయితే వచ్చేస్తుంది. నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను. అలా అయితే ఉంటుంది అనమాట వాళ్ళ డ్యాన్స్. కానీ అందరికీ నచ్చేస్తుంది. ఇంకా అంతే, ఇంకేం చెప్పలేము దీంట్లో అయితే. అంతేకాకుండా బిట్టు సంధ్య వాళ్ళ పర్ఫార్మెన్స్కి అయితే వీళ్ళదైతే మాత్రం ఒక డిఫరెంట్ వేలో వీళ్ళు కూడా ట్రై చేస్తారు. కానీ వీళ్ళు రేస్ టు ఫినాలేలో వీళ్ళు ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా చాలా హైగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయితే అయిపోయింది. కానీ ఎలిమినేషన్ అనేది మాత్రం ఒక చిన్న సస్పెన్స్ అయితే ఉండడం జరిగింది. వీళ్ళు ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. కన్ఫర్మ్ అప్డేట్ రాగానే మన ఛానల్లో అయితే ఉంటుంది. వీళ్ళే ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి.